వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనము చేసుకోవాలంటారు. అది చాలా పవిత్రమని చెప్తారు. మరి ఎందుకది తెలుసుకుందాము. వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు వైకుంఠ ఏకాదశి పర్వదినాన దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు తరలివస్తారు. ఆ రోజున స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ముర అనే రాక్షసుడి బాధలు భరించలేక దేవతలు విష్ణువును ప్రార్థిస్తారు. దీంతో స్వామివారు అతడితో పోరుకు సిద్ధమయ్యాడు. దీన్ని తెలుసుకున్న ముర సముద్రంలోకి వెళ్ళిపోతాడు. విష్ణుమూర్తి ఒక గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్న సమయంలో ముర ఆ గుహలోకి వస్తాడు. ఆ సమయంలో స్వామి దేహం నుంచి ఒక శక్తి వచ్చి మురను చంపివేస్తుంది. శక్తి చర్యకు సంతుష్టుడైన స్వామి ఆమెకు ఏకాదశిని పేరు పెడతాడు. ఆమెని ఏదైనా వరం కోరుకోమనగా మురను చంపిన రోజున ఉపవాసం ఉన్న వారికి పాపాలను పోగొట్టాలని ఏకాదశి ప్రార్థిస్తుంది. స్వామి తథాస్తు అనటంతో పాటు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిస్తాడు. మధుకైటబులు అనే ఇద్దరు రాక్షసులు స్వచ్ఛంద మరణ వరాన్ని పొంది లోకకంటకులుగా మారారు. బ్రహ్మ వినతి మేరకు మహావిష్ణువు వారితో యుద్ధానికి దిగాడు. అయితే వారు వరం చేత ఓడిపోవడం లేదు. దీన్ని గ్రహించిన స్వామి వారికి వరమిస్తామనగా వారు గర్వాతిశయంతో మేమే వరమిస్తాము కోరుకోమన్నారు. అయితే మీరు నాతో మరణం పొందాలి అని స్వామి అడిగాడు. అనంతరం వారిని సంహరించిన స్వామి వారిని వైకుంఠం ఉత్తర ద్వారం నుంచి పరమపదంలోకి తీసుకెళ్లాడు. మధుకైటబులు చేయని దుర్మార్గం లేదు. అయినా వారు తాము ఇచ్చిన మాట ప్రకారం ఆ వైకుంఠనాథుడి చేతిలో కన్నుమూశారు. అందుకని స్వామి వారి పాపాలను కడిగివేశాడు. వైకుంఠంలో స్థానమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు శాశ్వత నివాసమైన వైకుంఠానికి చేరుకోవాలని యుగ యుగాల నుంచి కోట్లాది మంది భక్తులు ఆశిస్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలా లేదా, స్తోత్రం చేయాలా లేదా, సేవలు అందించాలా అన్న సందేహాలు వస్తుంటాయి. ఉత్తర ద్వారం తప్ప మిగిలిన ద్వారాల నుంచి వైకుంఠానికి వెళితే కొంతకాలం మాత్రమే ఉండవచ్చు. కానీ ఉత్తర ద్వారం నుంచి వెళితే స్వామివారి కైంకర్యాల కోసం అక్కడే ఉండవచ్చు. ఏ భక్తుడికైనా అంతకంటే కావలసింది ఏముంది? అందుకనే కైంకర్యాల అంటే సేవల నిమిత్తం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠములో ఉండి ఆ పద్మనాభుడి సేవల్లో నిత్యం పాల్గొనవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.